నమస్తే సార్, మీ పేరండి? నా పేరు వచ్చేసి బీసం సైదులు. మా గ్రామం వచ్చేసి రమణాపురం గ్రామం, మడంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా అండి మాది. ఈ విత్తనం వచ్చేసి మౌనిక 1298 అనే వెరైటీ వచ్చేసి సూపర్ గా ఉందండి. కింద నుంచి పై దాకా ఒకటే యూనిఫామ్ ఉంది. కాయ వచ్చేసి కూడా సైజు బాగుందండి. చూడండి, కాయ కూడా బాగుంది. కాయలో ఇత్తు శాతం కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ పూత వచ్చేసి కొంచెం ఎలుపుకుంటం వల్ల మనం కొట్టే మందు కూడా ట్రిప్స్ కు తగలటం వల్ల ఆ ట్రిప్స్ అనేవి కూడా చాలా కంట్రోల్ అయినాయి. ఈ విత్తనం అనేది ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అసలైతే ఈ విత్తనం అనేది చాలా క్వాలిటీగా ఉంది. ఇప్పుడు కూడా నల్లి కూడా చాలా వరకు తట్టుకుంది. విత్తనం అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నల్లి ప్రభావం కానట్టు లేదు, అసలు కాసిపోయింది చేను కాసింది. కాయ సైజు మొత్తం ఎలా ఉందండి? కాయ సైజు బానే ఉంది. రైతులు మొత్తం వేసుకోదగ్గ విత్తనమేనండి? రైతు మొత్తం వేసుకోదగ్గ విత్తనమే, ఎలాంటి ప్రాబ్లం లేదు. బండారు రాంగోపాలరావు, మాది గుడిమల్కాపురం గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. ఇప్పుడు మీరు చూస్తుంది క్రాప్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మౌనిక 1298 వెరైటీ అండి. మీరు ఇప్పుడు పొలం మొత్తం తిరిగి చూసారండి. మీకు ఈ పొలంలో మీరు ఏం గమనించారు సార్? పొలం ఆర్మోర్ కి దీనికి చాలా తేడాగా ఉంది. ఆర్మోర్ ఏం కొంచెం ముడుతుంది, ఇది అనేది ముడత లేకుండా నీట్ గా నల్లికి, తామరకి, బొబ్బరికి తట్టుకునే వెరైటీ. ఇది మంచిగా ఉంది. ఇప్పుడు రైతులు వేసుకోదగ్గ విత్తనమేనండి? వేసుకోవచ్చు, చక్కగా ఉంది. కాపు కూడా తాలు శాతం ఎట్టుందండి? చాలా తక్కువగా ఉంది. తాలు శాతం అసలు లేదు. ఇప్పుడు ఇది వేరేదండి. దీనికి మీరేం తేడా గమనించారు సార్? దీనికి ముడత ఎక్కువగా ఉంది. నల్లికి తట్టుకోవట్లేదు, బొబ్బరకు కూడా తట్టుకోవట్లేదు. అది కాపు దూరం ఉంది. అదేం చిక్కటి కాపు. ఇప్పుడు కొమ్మలు ఎలా ఉన్నాయండి? బ్రాంచెస్ కూడా బాగానే ఉన్నాయి. వెడల్పుగా మంచిగా వచ్చింది. మీరు గమనించేట్లయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఈ అడుగుపాటు అండి, అడుగుపాటు కూడా చూడండి, కనీసం ఒక మచ్చ కూడా లేదు. కాయ తాలుకాయ కూడా చూడండి, మీరు చెట్టు మొత్తం గమనించవచ్చు. బాగుంది. అది కింద నీళ్లు పడి నీళ్లు తేమతో ఉంటదండి. ఓకే, వెరైటీ అందరూ వేసుకోవాలి. ఈ మనం చూస్తున్న వెరైటీ మౌనిక 1298 అండి. ఈ వెరైటీని చూసేందుకు నల్గొండ నుంచి కొంతమంది రైతు సోదరులు వచ్చున్నారండి. వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శివ అండి. ఏ ఊరండి? గుడిమల్కాపురం, సూర్యాపేట డిస్టిక్. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పొలం వేశారండి? మేము 2 ఎకరాలు వేసామండి. ఇప్పుడు ఎలా ఉందండి ఇది? మీరు ఫీల్డ్ చూసారు కదా, చేను మొత్తం తిరిగి చూసారు, మీకు ఎలా అనిపించిందండి? బాగానే ఉందండి. కాయ సైజు, కాపు? కాయ సైజు ఉంది, కాపు చిక్కదనంగా ఉంది. కాకపోతే పైన వచ్చేసరికి ఇంకా కటింగ్ కాలేదు కాబట్టి పై కాపు అనేది పూర్తిగా అనుకూలంగా అనిపించలేదు. ఇప్పుడు కాసిన వరకు ఎన్ని గంటలు అనుకుంటా అండి? 20 గంటలు అయితే ఎటు పోవండి. కాసిన వరకు 30 గంటలే కదా వ్యాపారం. అవును, 80 సెంట్లు సుమారుగా 30 గంటలు అంటే అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ పొలాన్ని వేరే రైతు ఏదో చెప్పదలుచుకున్నారు సార్? వేసుకోవచ్చు అండి. ఇది తాలుగాయ అయితే లేదు, పూర్తిగా తాలుగాయ అయితే లేదు. కాయ సైజు ఎలా ఉందండి? కాయ సైజు బాగుంది. రంగు బాగుంది. నల్లి ప్రభావం చూపిస్తుందండి? బొబ్బ అయితే మటుకు మాక్సిమం 100% బొబ్బ అయితే లేదు. నల్లిని ఆపిందండి? నల్లి పూర్తిగా లేదు అసలు. ఇప్పుడు ఇది మీరు ఈ చెట్టు చూస్తున్నట్టేనండి, ఇది వేరే వెరైటీ అండి. ఇది వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి ఇది మౌనిక అండి. మీరు గమనించవచ్చు, ఆ చెట్టుకి ఈ చెట్టుకి పక్క చెట్టు గమనించవచ్చు. ఇది చూడండి, దీనికి బొబ్బ కూడా వచ్చిందండి. నల్లి బొబ్బ 2 ఉన్నాయి. కాపు కూడా ఎడం కాపు ఉందండి. ఇది ఒకసారి మీరు గమనించండి, పక్క చెట్టే కాబట్టి మీరు గమనించవచ్చు. ఇది చిక్కదనంగా ఉంది, బాగా చిక్కదనంగా ఉంది. కాదు, మొత్తం సాగు విత్తనం 300 మొక్కలు పడ్డాయండి. 300, 350 పడి మొక్కలు వేసారండి. పడి మొక్కల కింద 350 మొక్కల దాకా పడినాయండి. అది వాటికి వీటికి డిఫరెన్స్. మీరు చేను మొత్తం చూసినా గానీ వాటికి డిఫరెంట్ గా ఉంటుంది, ఇది డిఫరెంట్ గా ఉంటదండి.